షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖనాలను వింటూ ఆత్మీయంగా సంతోషిస్తూ ఆత్మీయ మేలు చేత బలపరచబడుతూ ఈ లోకంలో మీ జీవిత యాత్రలో ఆయన వాక్యం అనే జీవాహారం చేత బలాన్ని పొందుకుంటున్నారనుకుంటున్నాము. ఈ దినం కూడా అనుదిన కృపలో భాగంగా లేఖనము మనం చూసుకుంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెహోవా న్యాయం తీర్చు ఎలోహిం. అవును, మన సృష్టికర్త, మన సర్వోన్నతుడు, న్యాయాధిపతి ఆయన న్యాయం తీర్చే సర్వశక్తుడు. కాబట్టి ఆయన యొక్క బిడ్డలకు, ఆయన భక్తులకు ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు సుమా. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ కూడా ఏదో రకంగా న్యాయము తప్పి తీర్పు తీరుస్తారు, న్యాయమును అన్యాయంగా మారుస్తారు. అవును, ఈ లోకంలో మనుషులందరూ కూడా ఈ లోకంలో ఉన్న ఆ ధనం చూస్తూ ఆ అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నారు, అన్యాయంగా జరిగిస్తున్నారు. కానీ మన సర్వోన్నతుడు ఆయన ఒక్కడే న్యాయాధిపతి. ఆయన తప్ప వేరే సర్వశక్తుడు, వేరే ఎలోహిమైన వారు ఎవరు లేరు సుమా. కాబట్టి ఆయన బీదలకు, అనాథలకు, విధవరాళ్ళకు కూడా తప్పక న్యాయం ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన న్యాయం తీర్చేంత వరకు కూడా మనం కనిపెట్టుకోవాలి సుమా. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో మనం ఓపికతో ఎదురు చూస్తూ వచ్చినప్పుడు ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన ప్రార్థనకు అవును పరమతని జవాబు వెంటనే ఇవ్వకపోవచ్చు, ఆలస్యం అవుతుందొచ్చు. కానీ ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం చేయవాడు కాడు. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే దాని వెనకాల ఒక గొప్ప మేలు దాచించి పెట్టాడు పరమ తండ్రి. అవును, ఆలస్యం వెనకాల ఒక గొప్ప మేలు దాచించబడిందని మనం నమ్మి విశ్వసించినప్పుడు ఆ పరమ తండ్రి తప్పక మనకు న్యాయం జరిగించి మనకు మేలైనది చేస్తాడు, మనకు మంచి చేస్తాడు, మనకు ఒక ఆశ్చర్యకరమైన స్థితిలోనికి మనం నడిపిస్తాడు సుమా. కాబట్టి ఆయన మన యందు దయ చూపవాలని ఆలస్యం చేయుచున్నాడు, కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో బీద విధవరాలు ఏ విధంగా అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి వెళ్ళి గోజాడుతూ ఆయన వేడుకుంటూ వచ్చిందో, ఈ లోకంలో ఒక మనుషుడే, ఒక అన్యాయస్తుల న్యాయాధిపతే ఒక విధవరాలకి న్యాయం తీర్చాలనుకున్నాడు. కాబట్టి మన సర్వోన్నతుడు న్యాయాధిపతి అయిన ఆ యెహోవా ఆయన సన్నిధిలో దివారాత్రులు కనిపెట్టే వారికి ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు. తప్పక వారి మొరలు వింటాడు, వారిని ఉన్నతమైన స్థితిని తీసుకెళ్తాడు, వారికి దక్కవలసినవి న్యాయంగా జరిగిస్తాడు. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తని మనకు న్యాయాధిపతిగా ఉండి ఆయన మనకు న్యాయం జరిగించి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వామస్యానికి స్తోత్రములు. ఇంతవరకు తండ్రి మీరు న్యాయాధిపతివని, మీరు న్యాయం తెచ్చి సర్వశక్తులని మీరు మాకు తెలియజేసిన మాటలు బడికి స్తోత్రములు. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ యాశ్వామస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యాశ్వామస్య కృప, ఆయన కనికరము, ఆయన కాపుదల, ఆయన న్యాయము ఆయన మనకు అనుగ్రహించి ఆయన మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.